నా పేరు గుమ్మర్రాజు నాగరాజు. బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ను. ఈ బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్యల మీద ఈ నెల 16న హన్మకొండలోని సిటిజన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తాం. ముఖ్యంగా బ్యాండ్ వాయిద్య కళాకారులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో రేపు ఈ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తాము. ఈ రాష్ట్ర సదస్సుకు దాదాపుగా ఒక 25 జిల్లాల నుంచి రేపు ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ప్రమాదాలకు ఈరోజు పెళ్ళిళ్ళకు ఒక పెళ్లి నుంచి ఇంకొక పెళ్లికి వాయించి వచ్చే దారి మధ్యలో రాత్రిళ్ళు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలు జరిగినటువంటి ఎవరిని కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా యాక్సిడెంట్లు అయి కాళ్ళు పోయి చేతులు పోయి వృత్తికి ఉపాధికి దూరం అయిపోయి ఈరోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతూ ఉన్నాం. అదే రకంగా పోలీసుల వేధింపులు, వీళ్ళు రాత్రిళ్ళు ప్రయాణాలు చేసేటువంటి క్రమంలో పోలీసుల వేధింపులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అంటే వేరే రూపంలో అనుకోవచ్చు, పట్టణ ప్రాంతాల్లో కూడా పోలీసుల వేధింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆ భయంతో కొంతమంది ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పోలీసుల వేధింపులతో తట్టుకోలేని పరిస్థితి ఉన్నారు. కాబట్టి పోలీసుల వేధింపుల్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ వృత్తిలో వాళ్ళు 50 ఏళ్ళకే అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. వెన్నుపూస వ్యాధులు వస్తూ ఉన్నాయి, లివర్ సమస్యలు వస్తూ ఉన్నాయి, గుండె జబ్బు సమస్యలు వస్తూ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం ఈరోజు వృద్ధాప్య పింఛను 50 ఏళ్ళకే అమలు చేయాలని వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు వెల్ఫేర్ సంబంధించినటువంటి అనేక స్కీములు ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని కొన్ని కంపెనీలకు దారాదత్తం చేసేటువంటి ప్రక్రియ కొంతకాలంగా సాంప్రదాయకంగా కొనసాగుతుంది. గత కొంతకాలంగా కొన్ని ఏళ్ల తరబడి. కానీ ఈరోజు గతంలో ఉండే ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధిస్తామన్నాడు. బంగారు తెలంగాణలో ఎక్కడ కూడా మా జాడ కనపడలేదు. బంగారు తెలంగాణ అభివృద్ధిలో మాకు అట్లాంటిది ఏం కనపడలేదు. పైగా ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా మమ్మల్ని గుర్తించినటువంటి పరిస్థితి లేకపోవడంతో మేము ఈరోజు సంఘటితమై ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నంలో భాగమే మేము ఈ రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మాకు ఏదైతే ఈ బ్యాండ్ కళాకారులలో ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలని అడుగుతూ ఉన్నాం. ఈరోజు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంది ప్రభుత్వం. మా ఉన్న చిన్న ఒక పరిమితమైన సంఖ్యకి ఈరోజు మేలు చేయాలంటే ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలి. రాష్ట్ర రాజధాని కేంద్రానికి చైర్మన్ను నియమించాలి. ఆ రకంగా బడ్జెట్ కేటాయించి ఒక 500 కోట్లు వచ్చే బడ్జెట్లో మా బ్యాండ్ కళాకారులకు కేటాయించి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మా పేర్లు కూడా బ్యాండ్ కళాకారులు కూడా చేర్చి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సదస్సు ద్వారా డిమాండ్ చేయబోతా ఉన్నాం. ఈ సదస్సుకు ఇక్కడ హన్మకొండకు సంబంధించినటువంటి లోకల్ ఎమ్మెల్యే గౌరవ నాయన్ రాజేందర్ రెడ్డి గారు హాజరవుతూ ఉన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి మన డాక్టర్ జీవి వెన్నెల గారు కూడా హాజరవుతూ ఉన్నారు. అదే రకంగా ఈ శిక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటిది కూడా ప్రభుత్వం నిర్వహించట్లేదు. ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఈ వృత్తిలో ఉన్నారు. కానీ ఈ వృత్తి శుభానికి మేలుకోరేటువంటి వృత్తిని ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి. అయితే డీజే వలన మొత్తం ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒక డీజే వల్ల 10 మంది రోడ్డు మీద పడ్డారు. కాబట్టి డీజే వల్ల వాయు కాలుష్యం ఉన్నది, శబ్ద కాలుష్యం ఉన్నది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గతంలో హైకోర్టు ఇతర రాష్ట్రాల్లో ఉండే అనేక కోర్టులు కూడా తీర్పులు ఇచ్చినాయి. డీజేను తగ్గించాలి, డీజేను నిషేధించాలని చెప్పి అనేక రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చినాయి. కానీ మన దగ్గర కూడా ఆ పద్ధతిలో డీజేని నిషేధించి బ్యాండ్ కళాకారులకు మేలు చేయాలని చెప్పి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రమాదంలో మరణించిన వారికి బీమా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి, ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి, 50 ఏళ్ళకి పింఛన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ డిమాండ్ల మీద రేపు జరగబోయే సదస్సు దీన్ని జయప్రదం చేయాలని కళాకారులను అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.